సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పిఠాపురం వర్మ గారికి సెక్యూరిటీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది సార్. అంటే అతన్ని ఏమన్నా క్యాబినెట్‌లోకి తీసుకోబోతున్నారా? ఏమన్నా కీలక పదవి ఇవ్వబోతున్నారా? అంటూ మాట్లాడుకుంటున్నారు. అంటే అతని జర్నీ మొదటి నుంచి చూసుకుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సీట్ త్యాగం చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక చోట అతనికి అకామిడేట్ చేస్తారని చెప్పేసి భావించారు. ఇప్పటి వరకు లేదు. మరి ఇప్పుడు ఈ ఊహాగానాలు, ఈ చర్చలైతే జరుగుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఈ సెక్యూరిటీ పెంచడానికి? అంటే అతను చంద్రబాబు నాయుడిని కలిశారు. కలిసిన తర్వాత భద్రత పెంచారు. ఆయనకు లోకల్‌గా ఏదైనా థ్రెట్స్ ఉన్నాయేమో తెలీదు. హ్మ్. ఆయన ఏం చెప్పారో, ఆయన ఏం కన్విన్స్ అయ్యారో, ఏం ఫీల్ అయ్యారో, ఆ ఫీల్ అయినందువల్లనే ఆ సెక్యూరిటీ ఎన్హాన్స్ చేయటమో ఏదో చేసుంటాడు ఆయన. హ్మ్. అంటే ఆయనకున్నటువంటి భద్రతాపరమైనటువంటి సమస్యలు ఏమిటి అనేది వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అయితే దీన్ని ఎప్పుడైతే సెక్యూరిటీ పెంచారో ఇమ్మీడియట్‌గా ఆయన క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నారు అని ఒక ప్రచారం. గతంలో మనం నాగబాబు గారి విషయంలో చూసాం ఇది. హ్మ్. నాగబాబు గారికి మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు, ఇదిగో అదిగో అని ఒక హడావిడి క్రియేట్ అయింది. కానీ ఏమీ జరగలేదు. అలాగే లోకేష్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఒక హడావిడి జరిగింది మీడియాలో. అది కూడా ఏమీ జరగలేదు. ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ పొలిటికల్‌గా రోజుకో స్పెక్యులేషన్ నడపకపోతే కుదరని పరిస్థితి ఉంది. అందుకని ఏదో ఒక స్పెక్యులేషన్ కొన్ని నిజాలు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. అలాంటి స్పెక్యులేషన్స్‌లో చంద్రబాబు గారు కేంద్రానికి వెళ్ళిపోతారు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ వాటి మధ్య కొన్ని నిజాలు కూడా అబద్ధాలా లేదు ఊహాజనితాల ఇది వండిన వార్త లేకపోతే నిజమైన వార్త అనేది అర్థం కాని పరిస్థితుల్లోకి జనాన్ని తీసుకెళ్ళిపోయారు. అందుకని సోషల్ మీడియాలో లేకపోతే మరో చోట వస్తున్నటువంటి వార్తలు వేరు, వార్తా కథనాలు వేరు నిజానికి. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా జరిగిందంటే వార్తలు అనేవి వెళ్ళిపోయి వార్తా కథనాలు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది మీడియా. అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఏదైనా కానీ. అంటే ఏదైనా ఒకటి చూడగానే దాని మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనిపిస్తుంది. ఈ అనిపించిన కోణంలో మాట్లాడేయటం, ఈ అనిపించిన కోణంలో రాసేయటం అనే యాంగిల్ తీసేసుకుని దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే అలా వెళ్ళటంలో భాగంగానే అంటే దాని నుంచి ఏం పుట్టించగలవు నువ్వు, ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని నుంచి ఏం పుట్టించగలవు అనేది కెపాసిటీగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో ప్రపంచం నడుస్తోంది. ఓకే. ఈ కండిషన్లోనే వర్మ గారికి నిజానికి ఎమ్మెల్సీ ఇస్తారు అనే ఒక ప్రచారం జరిగింది. అది కూడా జరగలేదు కదా. ఆయన ఎమ్మెల్సీ కాలేదు. ఎమ్మెల్సీ కాకుండా మంత్రి ఎలా అవుతాడు? ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఆయన్ని కనీసం ఎమ్మెల్సీని చేయాలి, లేకపోతే ఎక్కడైనా బై ఎలక్షన్ పెట్టాలి. ఇప్పుడు బై ఎలక్షన్స్ జరగడానికి ఏమీ లేవు అక్కడ. ఆ మధ్యలో ఒకటి 2 అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు లేదు. కాబట్టి ఎమ్మెల్సీ చేయాలి ఆయన. దానికి కూడా అవకాశం ఉందా లేదా అనేది అనుమానమే. కాబట్టి ఇలాంటి కండిషన్ చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్ గేమ్ ఆడటం బాగానే వచ్చు. ఆయన గతంలో హరికృష్ణ గారిని మంత్రిని చేసి ఆయన ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఆ రోజున ఎమ్మెల్సీ లేదు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యేగా మార్చాలి మంత్రి పదవి కొనసాగించాలంటే. ఆ అవసరం లేకుండానే రామారావు గారు కన్నుమూయటంతో పని అయిపోయిందని తీసాడు ఆయన. కాబట్టి బావమరిది విషయంలోనే అలా వ్యవహరించిన చంద్రబాబు గారు ఈయనకేదో మంత్రి పదవి ఇస్తాడు అని కాదు, కానీ కష్టం అకామిడేట్ చేయటం. అంటే ఆయనకి ఏదో ఆయన అవసరం పిఠాపురంలో ఆయన కోరిక మేరకే ఆయనకి ఎన్హాన్స్ చేశారు. ఆయనకి టీడీపీ అవసరం, చంద్రబాబుకు కూడా అవసరం. ఎందుకంటే ఏ స్నేహము నిరంతరము చిరకాలము ఉంటుందని చెప్పలేం. రాజకీయ స్నేహాలు పర్టికులర్గా ఈ ఎన్నికల్లో పొత్తుతో వెళ్ళిన పార్టీలు వచ్చే ఎన్నికల్లో అదే పొత్తును కొనసాగిస్తాయా? పవన్ కళ్యాణ్ పదే చెప్పచ్చు కాక 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటామని చెప్పచ్చు. కానీ రేపు సీన్ మారచ్చు. మారిన రోజున ఈ మాట మర్చిపోతారు అందరూ. అవి యూట్యూబుల్లో వెనక్కి వెళ్ళి రెఫరెన్స్లో చూసుకోవటమే. ఇప్పుడు 2009 ఎన్నికలలో ఎవరెవరు కలిసి పోటీ చేశారు అనే రెఫరెన్స్లోకి వెళ్తే చంద్రబాబు గారు, కేసీఆర్ గారు కలిసి కనిపిస్తారు. అది అప్పటి కథ.
ఆ తర్వాత కథ ఏంటో మనకు తెలుసు. కాబట్టి రాజకీయాల్లో ఏ స్నేహము ఎల్లకాలం ఉంటుందని చెప్పలేం. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి మైత్రి నడిచింది, విడిపోయారు, రకరకాలుగా నడిచింది అది. కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది, లేదు, లేదు, ఉంది, ఇలా రకరకాలు నడిచినాయి కదా. ఒక చోట కలిసి పోటీ చేస్తారు, ఇంకో చోట కలవకుండా పోటీ చేస్తారు. ఇవన్నీ చూసాం. ఢిల్లీ ఎన్నికల్లో కలవలేదు. ఇలా రకరకాలుగా నడుస్తూ ఉంటాయి. స్నేహం, రాజకీయ స్నేహం అనేది ఏది స్థిరం కాదు. అందుకని ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి తెలుగుదేశానికి. ఒక అభ్యర్థి రెడీగా ఉండాలి ఏ క్షణమైనా. దానికి సిద్ధపడినందుకు వర్మకి ఏవైనా ఇవ్వటానికి సిద్ధమే ఆయన. ఏవైనా అంటే ఆయన ప్రయారిటీ. ఆయన ఎమ్మెల్సీని చేయటం ప్రోగ్రాం కాదు. ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టచ్చు, కానీ ఆయన నియోజకవర్గం మీద ఉంచారు. అలాగే ఆయన అక్కడ ఉంటేనే తెలుగుదేశం పార్టీ ప్రజెన్సు, అవతల వాళ్ళకు ఒక టెన్షను, ఒక ఇది, ఇవన్నీ మెయింటైన్ కావాలంటే వర్మ అక్కడ ఉండాలి. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడుకి పేపర్ వైట్గా బీజేపీ అనుకుంటోందో, అలా పవన్ కళ్యాణ్కి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి పేపర్ వైట్ వర్మ. అందుకని వర్మకి అది ఉంది. ఆయనకి తెలుసు ఆ విషయం. అందుకని తనకేదో ప్రాబ్లం ఉండి ఉంటుంది, వెళ్ళి అడుగుంటాడు, ఆయన ఇచ్చుంటాడు. మంత్రి పదవి ఇవ్వటం కూడా తప్పేం కాదు, కానీ ఇచ్చి ఆయన ఏదో ఒకటి చెయ్యాలి. కానీ చేయటానికి అవకాశం ఉందా అనేది అనుమానం. ఆయన నియోజకవర్గం వదిలి ఇంకో నియోజకవర్గానికి కూడా వెళ్ళనని చెప్పాడు వర్మ గారు చాలా స్పష్టంగా. నేను ఇక్కడే ఉంటాను, వచ్చినప్పుడే వస్తుంది, రాకపోయినా ప్రమాదం లేదు, నేను ఇక్కడే ఉంటాను, అనవసరమైన నా మీద రకరకాల కథనాలు రాయకండి అని ఆయన ఆ మధ్య మీడియాకు కూడా విజ్ఞప్తి చేయటం మనకు తెలుసు. సో ఇంత గందరగోళం మధ్య ఇప్పుడు వర్మ గారు కేంద్రంగా నడుస్తున్నటువంటి వార్త ఏంటంటే ఆయన మంత్రి కాబోతున్నారు అని. దానిలో ఎంత వాస్తవం, ఇది కూడా స్పెక్యులేషన్, అధికారిక సమాచారం ఏం కాదు. నాగబాబు గారికి మంత్రి పదవి లాగానే ఇది కూడా వర్మ గారికి మంత్రి పదవి అనే ఒక కథ 4-5 రోజులు నడుస్తుంది. ఆ తర్వాత ఇది నిజమైనా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ ఎలా అకామిడేట్ చేస్తారు అనేదే డౌట్. అది అయ్యే పని కాదు, అంత ఈజీ కాదు. ఆయనకి ఏదో థ్రెట్ ఉంది, ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత జరిగిన కార్యక్రమం. ఆయన పిలిపించుకుని మాట్లాడలేదు, పిలిపించుకుని మాట్లాడి ఎన్హాన్స్ చేయలేదు. వారు కలిశారు, మాట్లాడుకున్నారు, కలిసిన తర్వాత ఏదో జరిగింది. ఆ సందర్భంగా ఇచ్చినటువంటి బందోబస్తే తప్ప దీని వెనకాల ఆయనకేదో మంత్రి పదవి ఇస్తారు, లేకపోతే ఇంకేదో ఇస్తారు అని అనుకోలేము. ఇచ్చినా ఆశ్చర్యం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. 2-3 రోజులు ఈ హడావిడి జరిగిన తర్వాత ఏదో క్లారిటీ అటు వర్మగారో ఇటు పార్టీయో ఇవ్వాలి. కాబట్టి ఏదో క్లారిటీ అయితే 2 రోజుల్లో వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మనం విశ్లేషించుకుందాం.